అదే దేశాన్ని విమోచించడానికి, బానిసపు చెరల నుండి విడిపించడానికి దేవుడు రెండవదిగా ప్రతికూలమైన వాతావరణాలు ఏం చేశాడండి? అనుమతించాడు. ప్రియ సోదరి సోదరా, ప్రతికూలమైన వాతావరణాలు వచ్చాయి అంటే దేవుని యొక్క విమోచన కార్యము ఆసన్నమైంది. ఎంతమందికి అర్థమైంది? సో ఇప్పుడు ప్రతికూల వాతావరణం వస్తుందంటే సైన్ ఏంటండి? గుడ్డి గుర్తు ఏంటండి? త్వరలో విమోచన కార్యము ఆసన్నము కాబోతుంది అని. ఒక మాటలో రిడెంప్షన్ వర్క్ జరగబోతుంది అంటే దాని ముందు ఏం జరుగుతుందండి? ఇంత డల్గా చెప్తున్నారు ఏంటండి? రిడెంప్షన్ వర్క్, విమోచన కార్యము జరగాలి అంటే దాని ముందు అక్కడ ఏమవుతుంది? పరిస్థితులన్నీ గట్టిగా చెప్పాలి, ప్రతికూలమైన పరిస్థితులుగా మార్చబడుతుంది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు వస్తే మనం సంతోషించాలా, బాధపడాలా? ఎంత డబ్బులు చెప్తారేంటండి? ప్రతికూల పరిస్థితి వస్తే నిజముగా మనము దేవుని కార్యము యందు నిరీక్షణ గలవారం అయితే, ఇంత నిరీక్షణ ఉంటే చాలు. ఇంత నిరీక్షణ ఉంటే మనం ఏం చేస్తాము? ప్రతికూల పరిస్థితులు బట్టి ఇంకా డౌట్గా చెప్తున్నారు. సంతోషిస్తాం. ఎందుకంటే దేవుని యొక్క విమోచన కార్యమునకు కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి? ప్రతికూలమైన వాతావరణం. ఇది తెలుసుకుంటే దేవుని బిడ్డ ఎప్పుడు కలవర పడడు. వాస్తవంగా చూస్తే మరి ఆ ప్రతికూలమైన వాతావరణంలో చిన్న నిరీక్షణ, హోప్, స్మాల్ హోప్ ఎక్కడ పుట్టిందండి? నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమనను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇప్పుడు రెండవదిగా ఆమె ఈ యొక్క ఆకోరు లోయ లాంటి పరిస్థితిలో, నైలు నది లాంటి వాతావరణంలో, చుట్టంతా ప్రతికూల వాతావరణం ఉంటే ఆమెకు ఒక చిన్న నిరీక్షణ, ఒక స్మాల్ రే ఆఫ్ హోప్, ఒక చిన్న ఆవగింజంత నిరీక్షణ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది చెప్పండి? ఎలా స్టార్ట్ అయింది అంటే ఒకే ఒక మాట. ఆ సహోదరి ఏం చేసిందంటే జమ్ము పెట్ట తీసుకొని ఆ జమ్ము పెట్ట చుట్టంతా ఏం పోసింది? లోపల బయట కీలు పూసిందంట. వినొచ్చు, కీలు ఎట్లా పూసింది? అసలు బ్రదర్ మాకు నిరీక్షణ ఉంటే చాలు బ్రదర్, ఒక చిన్న హోప్ ఇస్తే చాలంటే, హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈ సిస్టర్ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళేదో, ఒకప్పుడు అందరు సిస్టర్స్ ఏమో దేవుని మందిరానికి వెళ్ళి మెసేజ్ బాగుంది, బయటకు వచ్చి ఏమిన్నావు అక్క అంటే మస్తు చెప్పాడు బ్రదర్. ఏమిన్నా రబ్బీ ఏం చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే భలే చెప్పాడు, కానీ అది అంతే, అది అప్పటికి ఆన్లైన్లో ఉంటలే, చూసుకోవచ్చులే. ఇప్పుడు ఈ సిస్టర్ బయటకు రాకముందు నోట్బుక్ తీసుకొని దేవుడు వాక్య పరిచయం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఏ వాక్యము నీకు ఎప్పుడు నీ జీవితంలో చరిత్ర సృష్టిస్తుందో, విశ్వాసపు ఆవగింజంత సంఘటన ఎక్కడ చోటు చేసుకుంటుందో నీకు తెలియదు. నువ్వు వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా, ప్రభా ఏ వాక్యంతో నాతో మాట్లాడతావని సిద్ధ మనసుతో వాక్యం వినడానికి నువ్వు ఆరంభిస్తే, ఇప్పుడు ఆ రోజు వాక్యం వింటా ఉంటే ఆ రోజు దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు, రబ్బీ వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇలాగే విమోచన కార్యము ఒకప్పుడు జరిగింది. దేర్ వాజ్ అ రిడెంప్టివ్ వర్క్ సమ్ టైమ్ అగో. అవునా? విమోచన కార్యమా? విమోచన కార్యంలో ఏం జరిగింది? ఎలా స్టార్ట్ అయింది అంటే, చుట్టంతా ప్రతికూల వాతావరణాలు, దేవుడు ప్రచండమైన జల ప్రళయముతో ముంచాలని, అందరినీ సమాధి చేయాలని దేవుని ఉగ్రత రాబోతున్న సమయంలో దేవుడు ఒక కుటుంబాన్ని విమోచించడానికి ఇష్టపడ్డాడు. ఆ కుటుంబాన్ని విమోచించడానికై దేవుడు ఏం చేశాడు? చిత్తిసారకు మాను చేత ఓడను నిర్మించుకొని దానికి ఏం పూయాలంట? 6:14 ఆదికాండం, జెనసిస్ 6:14 క్విక్లీ. 6:14 ఆదికాండం, 6:14 ఆదికాండం. చిత్తిసారకు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాళ్ళని. ఇప్పుడు సిస్టర్ ఏం చేసింది తెలుసా అండి? లిస్ట్ రాసుకుంటుంది వాక్యం వింటున్నప్పుడు. మిగతా సిస్టర్స్ కీలు అయితే మనకేందట, చిత్తిసారకు మానైతే మాకేందట, కీలు ఏదైతే మాకేంది బ్రదర్, జల్దీ వాక్యం ఫినిష్ చేస్తే పోతాం బ్రదర్ అని కొంతమంది సిస్టర్స్ అలా ఉన్నారంట. అప్పుడు ఈమెం చేసింది ఏంటంటే, లోపల ఓడను చేసి లోపట వెలుపట ఏం పూసాడట? కీలు. బహుశా నేను అనుకోవడం, వెంటనే యొకబేతు తీసుకొని రాసుకుంటుంది కీలు. అసలు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని, అసలు ఇదేంటి కీలు అంటే? ఈ కీలు పూస్తే మునిగిపోతున్న ఓడ కాస్త
హాయి ఏం చేసింది? తేలిందా? ఓహో, విమోచన కార్యం ముందు ప్రతికూల పరిస్థితులు వస్తే చిన్న నిరీక్షణ ఏం పోయాలా? కీలు పోయాలి. కార్యం ముందు ప్రతికూల పరిస్థితులు వస్తే చిన్న నిరీక్షణ ఏం పోయాలా? కీలు పోయాలి. అంతే. ఇప్పుడు ఆ బిడ్డ తీసుకెళ్ళి అందరు సిస్టర్స్ వచ్చి, అక్క ఇంత ఘోరం నీ కుటుంబంలో జరుగుతుంది అనుకోలేదు అక్క, వాట్ ఏ బ్యాడ్ టైమింగ్ అక్క అని అందరు పాపం ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటే, నువ్వు నోరుమి అక్క, కీలు తీసుకురాపో అని చెప్పి పంపించింది. ఏం చేసింది? కీలు తీసుకురమ్మని చెప్తే జమ్ము పెట్ట తయారు చేసి తీసుకొస్తే లోపల బయట కీలు పోయండి. మిగతా సిస్టర్స్ అనుకుంటారా పిచ్చి పట్టింది ఈమెకి కీలు పోయమంటుంది. వాళ్ళకి అర్థం అవట్లే. ఆ కీలు పూస్తారట బిడ్డను పెట్టి, మీరు ఏమిట్రా? మమ్మీ ఏం చేయాలి? బిడ్డను లోపల పెట్టు, తీసుకెళ్ళి ఏం చేయాలా? నైలు నదిలో పడేయాలా? రూల్కి రూల్ వర్తించింది, ప్రొటెక్షన్కి ప్రొటెక్షన్ వర్తించింది. స్టోరీ మొత్తం మార్చింది. చిన్న నిరీక్షణ ద్వారం ఏంటది? కీలు పుయ్యాలి. ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుంది. ఐడియా వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఆ బిడ్డ జీవితంలో, మోషే జీవితంలో ఈ సహోదరి చుట్టంతా ప్రతికూల వాతావరణం, కానీ తన వాక్యం ఏమింటుందండి? కీలు గురించి విన్నప్పుడు వినుట వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు మందిరానికి అందరిలాగా వచ్చి పోతుండొచ్చు ఇంతవరకు, కానీ ఈరోజు నుంచి ఈ వాక్యంలో దేవుడు ఏ మాట ద్వారా నాతో మాట్లాడతాడో, ఏ మాట ఎప్పుడు నాకు దేవుడు చరిత్రాత్మకంగా మార్చగలుగుతుందో, ఎక్కడ నాకు ఒక చిన్న రే ఆఫ్ హోప్, చిన్న నిరీక్షణ నాకు ఎక్కడ పుడుతుందో నాకు తెలియదు అయ్యా. ఒక్క మాటైనా నేను ఏం చేస్తాను? మిస్ కాకుండా వింటానని ఎవరైతే వాక్యం పట్ల తీవ్రత కలిగి భయముతో దేవుని వాక్యం వింటారు కదండి, వారి జీవితంలో విత్తబడిన వాక్యం ఏం చేస్తుందంటే నూరంతలు ఫలిస్తుంది. ఆ రోజు ఆ బిడ్డను తీసుకెళ్ళేసింది నైల్ నది, అందరికీ శ్మశాన వాటిక. అదే నైల్ నది మోషేకు ఉయ్యాల ఆట. అందరికీ శ్మశాన వాటికైతే ఎప్పుడు ఒక లేబర్ ఫీజు లేకుండా ఆ యొక్క నైల్ నదిలో ఈ బిడ్డ ఏమవుతుందండి? హాయిగా ఉయ్యాలు ఊగుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, చుట్టన్ని ప్రతికూల వాతావరణం, అక్కడే పుట్టింది విమోచన కార్యం. ఆర్ యు గోయింగ్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆల్ అరౌండ్? పరిస్థితులను విషమిస్తున్నాయని చుట్టుపక్కల నిరీక్షణ కోల్పోద్దని దేవుని సేవకును మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. డోంట్ లూజ్ ద కాస్ట్లీయెస్ట్ హోప్ విచ్ కెన్ బీ అన్ యాంకర్ ఆఫ్ యువర్ సోల్. అంత పెద్ద ఓడకి ఏ విధంగా చుక్కాని నిన్ను తీసుకెళ్ళి, ఆ యొక్క లంగరు తీసుకెళ్ళి నిన్ను కాపాడుతుందో, అదే రీతిగా నీ జీవితానికి కావాల్సింది ఏంటి? నిరీక్షణ. ఆ నిరీక్షణ దయచేసి కోల్పోవడానికి వీలు లేదు. దేవుడు అయిపోయింది, కథ ముగిసిందని చెప్పేదాకా కూడా నీ జీవితంలో నిరీక్షణ కోల్పోవడానికి వీలు లేదో.